హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మనందరం కలిసి హెచ్చరించబడడానికి దేవుని వాక్యమును వినటానికి ఇలా సమకూడుతున్నాం. రండి. మరి ప్రతిరోజు మీ దగ్గరికి మధ్యాహ్నం 3 గంటలకి జస్ట్ 10 minutes ఈ హెచ్చరికలు మనకి ఎంతో మేలు చేస్తున్నాయి. తల వంచండి, ప్రార్థనతో ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ గద్దింపులు దిద్దుబాటులు లేకపోతే మేము అదుపు తప్పుతామని, మా ఆధ్యాత్మిక జీవితంలో జారిపోతామని గుర్తించి ప్రతి మధ్యాహ్నం ఒక హెచ్చరిక కొనుక్కు కనిపెడుతుండగా మాతో మాట్లాడుమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఉదయం అనుదిన ధ్యానం విన్నారండి. ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను, వినండి. కోపపడుడి. భలే ఉంది. కోపపడుడి. కోపం పాపమా? కోప్పడకూడదా అని అడుగుతుంటారు. కోపం కూడా పాపమా? కోపం రాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు కోపం వస్తుందా? ఖచ్చితంగా. మనిషి అన్నాక కోపం ఒక ఉద్రేకం. ఏంటంటే నవరసాలు అంటారు చూసారా? ఆశ్చర్యం, భయం, సంతోషం, దుఃఖం, ఏంటంటే కోపం, ఇవన్నీ మనుషునికి వచ్చేటువంటి, మనిషికే కలిగేటువంటి ఒక ఉద్రేకాలు. మంచిదే. కోపపడవలసిన విషయంలో కోప్పడాలి. కోపపడాలి అంటే స్వార్థం కోసం కోప్పడుతున్నారండి చాలామంది. నేను చెప్పినట్టు చేయలేదు అని కోప్పడేవారు. అసూయతో కోపం. వాడు నాకంటే బాగున్నాడు అని అసూయతో కోపపడేవాడు. వాడు ఏం చేయకపోయినా, ఏబేలు ఏం చేశాడు మరి కయ్యూర్ని? ఎందుకు కోప్పడ్డాడు? కోపమేలా నీకు? నీ తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించి నీది అంగీకరించకపోతే నీ కోపమేలా? ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నారా? అలుగుతున్నారా? ఓకే. కోపం ఒక ఉద్రేకం. కోపపడుడి అన్నారని కోప్పడమని చెప్పలేదు. తర్వాత వచ్చి చదవండి. ఎప్పుడు వాక్యము ఒక బిట్టే చదివి ఆగకూడదండి. కోపపడుడి. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. కోపముతో హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు. కోపంతో బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరికేవాళ్ళు ఉన్నారు. కోపంతో ప్రతీకారం చేసేవాళ్ళు ఉన్నారు. మీ కోపాన్ని మీ పెదవులు దాటి వెళ్ళనివ్వకండి. పాపము చేయకూడదు. కయ్యను కోపాన్ని అదుపులో పెట్టుకోలేక హత్యదాకా వెళ్ళిపోయాడండి. అంత భయంకరం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇంకో మాట, ఇంకో ట్రాన్స్లేషన్లో ఏముందంటే, పాపము విషయములో తప్ప మరి ఏ విషయంలో కోప్పడకండి. పాపం మీద కోప్పడండి అంతే, మనిషి మీద కాదు. మీకు ఇష్టమైన పాపాన్ని మీద కోపం వచ్చి నేను మానేశానని చెప్పొచ్చుగా. పలానా వ్యక్తి మీద కోపం వచ్చింది నాకు, అందుకే నేను వాళ్ళతో మాట్లాడతాం మానేశాను అంటున్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళని నేను అంటున్నారు కదా. వాళ్ళు రానివ్వని అంటున్నారు కదా. అలాగే పాపము నిన్ను పట్టి పీడిస్తున్న పాపం మీద నువ్వు చూపించు నీ ఉక్రోషాన్ని. నేను ఈ సిగరెట్ తాగను, నేను ఈ బ్రాందీ తాగను, నేను ఈ బూతులు మాట్లాడను. పాపం విషయంలో కోప్పడండి. వేరే విషయాల్లో కోప్పడు. స్వార్థంతో కోప్పడద్దు, అసూయతో కోప్పడు. అంతేకాదు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనివ్వకండి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వ. మోర్ దాన్ 24 hours, 12 hours అంతే, 24 కూడా కాదు. సూర్యుడు చీకట పడేదాకా, సాయంకాలం అయ్యేదాకా కోపాన్ని అలాగే ఊరబెట్టుకోవద్దు. అబ్బా, కొంతమంది ఒక రోజా, 3 రోజులైనా, 10 రోజులైనా, 3 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా
ఆ కోపం అట్టగా పెట్టుకుంటారు. 10 సంవత్సరాల నుంచి మాకు మాటలు లేవన్నాడు ఒక ఆయన. ఏమండి మాటలు ఏమైనాయి అంటే, మేము మాట్లాడుకోం, పక్కింటి వాళ్ళతో మాట్లాడం. నా కుమారుడైనా సరే నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి వాడికి మాకు సంబంధం లేదు అని వదిలేస్తున్నాడు. చూడండి, అది చాలా తప్పదు. క్షమించమన్నాడు ప్రభు. కోపపడుడి కానీ పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. సూర్యాస్తమయం జరగకముందే మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయండి. మీ పాపాన్ని కక్కేయండి, సమాధానపడండి. నీ సహోదరుడు నీ మీద కోపం ఉంటే నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగి నువ్వు వచ్చి నా దగ్గర బలి అర్పించన్నాడు ప్రభు. నీకు లేకపోవచ్చు కోపం, ఇంకెవరికో నీ మీద కోపం ఉందంటే నువ్వు పోయి సమాధానం పడమన్నాడు. భార్య భర్తలు చాలాసార్లు కోపపడతారు, సహజమైనది. కానీ ఆ కోపాన్ని అలాగే మనసులో పెట్టుకొని నిద్రపోతే నిద్రపడద్దా అండి? మరి నిద్రపట్టదు అని చెప్పారని పొద్దున చెప్పాను కదా ధ్యానంలో. ఎందుకు? కోపం మనసులో ఉంటే నిద్ర రాదు, ప్రశాంతంగా ఉండదు, నెమ్మది ఉండదు. పడక చేరక ముందే భార్యతో సమాధానపడండి, భర్తతో సమాధానపడండి, బిడ్డలతో సమాధానపడండి, ఫ్రెండ్స్తో సమాధానపడి. ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంది, ఫోన్లు ఉన్నాయి కదా. ఆ వ్యక్తి ఎక్కడో ఉంటే ఒక ఫోన్ చేసి ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అంటానికి ఎందుకంటే అహమడ్డు. అది అంటం వలన నీకు ఎంత సంతోషం కలుగుద్దో, ఎంత రిలీఫ్ కలుగుద్దో అడిగి చూడండి. మీ కోపాన్ని విడిచిపెట్టి చూడండి, ఎంత ప్రశాంతంగా నిద్రపోతారు, ఎంత హాయిగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కోపం మనసులో పెట్టుకున్నప్పుడు చెరువులు పావులు పాకుతున్నట్టు ఉంటుంది, నీకు రొసరొసలాడుతుంటావు, నీ బ్లడ్ అంతా ఉడికిపోతుంటుంది. అందుకే బీపీలు, అల్సర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కారణం ఏంటి? నెమ్మది లేదు మనసులో. అందుకే వాక్యం చెబుతుంది, మీ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును ఉండనీయకండి, అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటు ఇవ్వకండి. కోపం నీ మనసులో ఉందంటే సాతాను వస్తాడు నీ దగ్గరికి. సౌలు దావీదు మీద కోపం పెట్టుకున్నాడండి, దురాత్మ వచ్చి అతన్ని పట్టుకుంది, అంతే. ఈ రోజున అనేక మంది జీవితాల్లో అపవాదికి చోటు ఇవ్వడానికి మూల కారణం పాపానికి నీ చోటిచ్చు. అబ్బాయి ముక్కు మీద బెల్లం ఉందంట. బెల్లం అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు, క్యాడ్బరీస్ చాక్లెట్ అంటాం. పోనీ ట్యాబ్లెట్ తింటూ ముక్కు మీద రాసుకున్నాడు, ఒక ఏగ వచ్చింది, వాళ్తుంది. వాడు ఇసురుకుంటున్నాడు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఎదుర్కొంటున్నా ఆ అమ్మమ్మగారు అన్నారు, నాయన ముక్కు మీద చాక్లెట్ ఉందిరా, అది తుడుచుకో. నిన్ను ప్రేమించి కాదు ఏగ నీ జోలికి వచ్చేది, నీ ముక్కు మీద ఉన్నటువంటి చాక్లెట్ కోసం వస్తుంది. అది కడుక్కో, ఇంక రాదేగా. అపవాది నీ జోలికి రాడండి. నీలో పాపానికి చోటు లేనప్పుడు వాడికి పాపం వచ్చిందంటే కాలు పెట్టుకోవడానికి చోటు దొరికినట్టే. ఇది పాపమేముంది, కోపమే కదా అనుకుంటారు. కానీ కోపం అనేదే పాపానికి మూలం. కాబట్టి ఈ రోజున ఎవరి మీదైనా మీకు కోపం ఉందా? ఇప్పుడే ఈ హెచ్చరిక అయిన వెంటనే ఫోన్ చేసి క్షమించమని అడగండి, లేదా నేరుగా వెళ్ళి క్షమించమని అడగండి. వాళ్ళు క్షమించకపోతే అది మీ పద్ధతి, మీకు అవసరం లేదు. వాళ్ళు క్షమించారో లేదు మీకు అవసరం లేదు. మీరు క్షమాపణ అడిగేయండి. మీ మనసులో నుంచి ఆయాసం తీసేయండి, కోపం తీసేయండి. హాయిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దేవుని ప్రేమతో నింపబడతారు. దేవుని సంతోషంతో మీ హృదయం నింపబడుతుంది. కాబట్టి మీ హృదయంలో నుండి కోపమును మానండి, విడిచిపెట్టండి. అపవాదికి చోటు ఇవ్వకండి. ఎందుకంటే కోపం మనలో ఉన్నప్పుడు సాతాను చొరబడతాడు, మన భక్తిని పాడు చేస్తాడు, మన మనశ్శాంతిని పాడు చేస్తాడు. మనం కాన్సన్ట్రేట్గా ఏ పని చేయలేకపోతాం. కోపంతో ఊగిపోతున్నవాడిని చూడండి, కోపంతో ఉన్నవాడి మొహం చూడండి ఎలా ఉంటుందో. కనీసం మీరే చూసుకోండి. మీ కోపంతో అరుస్తున్నప్పుడు వెళ్ళి మీ అద్దంలో మీ మొహం చూసుకోండి. మీకు మీరే చూసుకోలేరు, అంత వికృతంగా ఉంటుంది. వెంటనే నవ్వుకుంటారు మీరు. మన ముఖంలో స్మైల్ ఉన్నప్పుడు అది అందం, మన ముఖంలో కోపం ఉన్నప్పుడు అది వికృతంగా తయారవుతుంది. అందుకని మన హృదయాన్ని నిర్మలంగా కాపాడుకుందాం. మన ముఖాల్లో దేవుని సంతోషాన్ని కలుగుతాం. కోపం వస్తుంది. కోపం రావటం అనేది మానవునికి సహజమే. కొన్ని విషయాల్లో మనం కోపడవలసి వస్తుంది. కానీ ఆ కోపాన్ని మనసులో ఉంచుకోవద్దు, కక్ష కట్టవద్దు. దోసిపెట్టి నానబెడితే తెల్లారితప్పటికి పులిసిపోయినట్టుగా
కోపాన్ని అలాగే మనసులో పెట్టుకొని పడుకున్నాం అనుకో, తెల్లారితప్పటికి అది ఈర్ష్యగా మారుతుంది, ద్వేషంగా మారుతుంది, చివరికి అది హత్యగా మారుతుంది. మరింత భయంకరమైన పరివర్తనాలకు కారణమవుతుంది. ఎవరి మీదైనా సరే మీ కోపం ఉంటే ఈ రోజున మొదటగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించండి. ఆ తర్వాత వెంటనే ఫోన్ చేసి వారితో సమాధాన పడండి, లేదా నేరుగా వెళ్ళి మీ హృదయాన్ని నిర్బలంగా పెట్టుకోనండి. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములు. చాలాసార్లు మా కోపం వల్ల మా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం, మా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మా జీవితాల్లో తండ్రి అనేక విషయాల్లో మేము కృంగిపోవటానికి కారణమవుతుంది, సాతానుకు చోటు ఇవ్వడానికి మూలమవుతుందన్నది మేము గుర్తించి మా కోపమును ఎప్పటికప్పుడు నాయన నీ సన్నిధిలో ఒప్పుకొనుటకు, మా విరోధులతో సమాధానపడుటకు, మాకు అపకారం చేసిన వారిని కూడా మేము క్షమించి మర్చిపోవుటకు సహాయం చేయి. ఈ మధ్యాహ్నం ఎవరెవరి హృదయాల్లో నెమ్మది లేదో వారికి నెమ్మదిని అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను ఆలకించిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రం ప్రారంభం 954041 టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. రోడ్సేపల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో పేరు, ఊరు ప్రతిరోజు దయచేసి తెలియచేయండి. దాన్ని బట్టి ప్రభువును స్తుతించి మరింత ప్రోత్సాహకరంగా ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడానికి సహకరించిన వారు అవుతారు. ప్రభుత్వమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాక.